అందరికీ ప్రైజ్ ది లార్డ్. సిద్ధపాటు అనేది క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మెట్టు. ఈ సిద్ధపాటుకి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది ఆత్మానుసారమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. విశ్వాసి తన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అని అంటే మనము అనునిత్యము ప్రార్థన, నిరంతర ప్రార్థన, పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకోవటం ద్వారా అనేకులకు దేవుని సువార్తను ప్రకటించిన వారం అవుతాం. రెండవ మెట్టుగా చూస్తే వాక్యానుసారమైనటువంటి సిద్ధపాటు అనగా దేవుని వాక్యమును క్రమబద్ధముగా ధ్యానించి దేవుని యొక్క వాక్య సత్యములను మనం జీవితంలో అనుకరించినప్పుడు, దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు అనేకులు మారుమనసు రక్షణ పొందటానికి అవకాశం ఉంటుంది. మూడవ మెట్టు మన ప్రవర్తనానుసారమైనటువంటి సిద్ధపాటు అనగా మన జీవితమే ఒక తెరచిన పుస్తకముగా, సజీవ సాక్ష్యముగా, ప్రేమ క్రియలతో నిండినటువంటి జీవితం ఉన్నప్పుడు అనేకులు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క శక్తి కొరకు ప్రార్థించు, దేవుని వాక్యమును ధ్యానించు, దేవుని యొక్క ప్రేమను, ఆయన ప్రేమ క్రియలను అనేకులకు కనబరచు. అప్పుడే నీ ఆత్మీయ సిద్ధపాటు అనేటువంటిది అనేకులను దేవుని యొక్క రాజ్య సంబంధులుగా చేయగలటానికి అవకాశం ఉంటుంది.